ఒకటి అమ్మవారికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఇష్టమైనది తీపి పదార్థాలు. గుడాన్న ప్రియ అమ్మవారు. అంటే గూఢం అంటే బెల్లం. బెల్లపు అన్నంతో చేసినటువంటి పదార్థమే మీరు అమ్మవారికి నివేదన చేయండి. తప్పకుండా మంచి అనుకూలం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. చాలామంది వచ్చేసి ఉగ్రాన్ని పెట్టొద్దా, ఇంకోటి పులిహోర పెట్టొద్దా, దధ్యోజనం పెట్టొద్దా, అన్నీ పెట్టండి. అమ్మవారు ఏది స్వీకరించదు. ఆమె ఏమి తినరు డైరెక్ట్‌గా. ఆమె ఘ్రాణతోనే, ఆమె శ్వాస తీసుకోవడంతోనే మనకి అది ప్రసాదం అయిపోతుంది. కాబట్టి మీరు ప్రసాదం గురించి మీరు ఆలోచన అక్కర్లా. ఏది పెడితే మనం ఏది తిందామని కాదు. మీరు అమ్మవారికి గుడాన్నం పెట్టి ఆ ప్రసాదం తీసుకుంటే ఎందుకు బెల్లం తినాలి టైంలో అంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని, బుద్ధి వివేకాన్ని బాగా పెంచుతుంది. చర్మ సంబంధ ఆరోగ్యాన్ని, బుద్ధి చైతన్యాన్ని పెంపొందించేది బెల్లం. కాబట్టి బెల్లం తినడం వల్ల మనిషికి ఆరోగ్యవంతమైంది. కాబట్టి అమ్మవారికి ఎక్కువగా వేడి వేడి పాయసంలో నెయ్యి బాగా వేసి, యాలకులు, జీడిపప్పు వేసి ఆ ప్రసాదం తింటే అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ప్రసాదం. వేడివేడిగా తినాలి. కొద్దిగా తెల్లగైనా అది కొద్దిగా అంటే మనకి అంతగా ఇష్టం ఉండదు. కానీ వేడివేడిగా ఉన్నప్పుడు, చేయి కాలుతున్నప్పుడు, నోరు కాలుతున్నప్పుడు తింటే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది అది. అంటే ఆ నెయ్యి వేసి, అంత నెయ్యి వేసి మంచిగా బెల్లంతో పాయసం చేసి ఆవు పాలతో చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ పాయసం మీకు.